వ్యర్థము. క్రీస్తులో మీరు వేరు పారిన వారై ఉంటే మీరు ఎలా ఎలా కనిపిస్తారంటే ప్రజలకు చాలా పచ్చగా కనిపిస్తారు. క్రీస్తులో వేరు పారే వారై ఉంటే ప్రజలను చూసి ఓర్వ కలిగిన, వేరు పారిన వారై ఉంటే ప్రజలను చూసి కుట్ర కుతంత్రాలు పెట్టుకోవు. క్రీస్తులో నువ్వు వేరు పారిన వారై ఉంటే ఏమవుతుందంటే ఎవరైనా బండి కొన్నా, ఎవరైనా కారు కొన్నా, ఎవరైనా ఇల్లు కొన్నా, ఎవరైనా పొలం కొన్నా, ఎవరి పిల్లల పెళ్ళైనా చేసినా కానీ నువ్వు క్రీస్తులో వేరు పారిన వారై ఉన్నావు కాబట్టి ఆ వేరు పారిన స్థితిలో నీలో ప్రేమ ఉన్నది కాబట్టి నువ్వు ఎవరిని తక్కువగా అంచనా వేసి కించపరిచే మాటలు మాట్లాడవు. బలో క్రీస్తు మహారాజ్కి.